వాళ్ళు ఒంగోలు నుంచి మన తండ్రి సన్నిధి మందిరానికి వస్తూ ఉంటారు. అయితే గత శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికకు వాళ్ళు వచ్చి ఆ కూటాన్ని ముగించుకొని తిరుగు ప్రయాణమై ఆర్టీసీ బస్సు ఒకటి ఎక్కారు. కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి బస్సుకి ఎదురుగా ఒక ఐస్ క్రీమ్ బండి సడన్గా అడ్డొచ్చిందట. అడ్డొచ్చేసరికి ఆ డ్రైవర్ దాన్ని కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బంది పడిపోయాడు. చాలామంది ప్రజలు ఉన్నారట. సహోదరి ఆ బస్సులో నుంచి ఆ దృశ్యాన్ని అంతటిని చూస్తూ ఉంది. సడన్గా బస్సుని కంట్రోల్ చేయలేక పక్కకు తీసుకొని వెళ్తున్నాడు. తను అనుకుంటుందంట మనసులో, ఇదే వేగంతో గనక రోడ్డు పక్కకు వెళ్తే చాలా ప్రమాదం జరుగుతుంది, బస్సులో ఉన్న చాలామంది చేతికి దక్కే పరిస్థితి కాదు, ప్రభువా నువ్వే కాపాడాలని తన మనసులో తను ప్రార్థన చేసుకుంటూ ఉందట. ఆ క్షణాన ఆ బస్సు కంట్రోల్ అయ్యేదానికి దేవుడు సహాయం చేశాడన్న. నేను తలుచుకుంటా ఉంటే అది ఎలా కంట్రోల్ అయిందో నాకు కూడా అందట్లేదు. దేవుడే ఆ బస్సుని కంట్రోల్ చేసి మా ప్రాణాలను దక్కించాడని సాక్ష్యం చెప్తాను.